నేను కూడా ఇక నుంచి ఉద్యోగం చేస్తాను. నేను కొన్నాళ్ళు చేసి సంపాదించి అమ్మ అప్పకి డబ్బులు దాచాలా. ఇప్పుడు పార్టీ హాస్పిటల్కి వెళ్లే పరిస్థితి వచ్చినట్టు రేపు మీకేదైనా ఇబ్బంది వస్తే, రేపు మీకు వయసు అయిపోయినాక మీ ఆరోగ్యం చూసుకోవడానికి డబ్బులు కావాలా. అవన్నీ నేను ముందే దాచిపెడతాను. నేను కూడా ఉద్యోగం చేస్తాను. అప్పా, ఏమిది? లేదమ్మా, ఇదంతా నా వల్లనే. నేను ఏ ఆస్తి పస్తులు సంపాదించకపోవడం వల్లే ఈరోజు మీరంతా ఇట్ట ఆలోచిస్తూ ఉన్నారు. మీ పెళ్లిళ్ళకి మమ్మల్ని సాకడానికి మీరు కష్టపడేదానికే సిద్ధమవుతా ఉన్నారు. అది తెలుసుకుంటా ఉంటే నా మీద నాకే కోపంగా ఉండదు. అప్పా ప్లీజ్, ఇట్టంతా మాట్లాడకుండా. నాకు నువ్వు అమ్మ సంతోషంగా ఉండాలా, నవ్వుతూ ఉండాలా. దానికోసం నేనేమైనా చేస్తాను. నువ్వేమన్నా చెయ్యి, కానీ మీ జీవితం గురించి కూడా ఆలోచించండా. మా జీవితం గురించి ఆలోచించొద్దు. అమ్మా, మీరు ఎంత చెప్పినా ఏం చేసినా నా నిర్ణయంలో మార్పు రాదు. నేను పెళ్లి చేసుకోను. జీవితాంతం మీ ఇద్దరితోనే ఉంటాను. మిమ్మల్ని సంతోషంగా ఉండేటట్టు చూసుకుంటానమ్మా. అదే నాకు సంతోషం. ఏందిరా ఇదా? నిన్నంతా నేను పెద్దోడు ఎంత చెప్పినా వినకుండా మొహం మార్చుకొని కూర్చున్నావు. ఇప్పుడేమరా అంటే కోతి మాదిరిగా కొమ్మను పట్టుకుని ఊగుతా ఉండవు. అవును, నిన్నటి వరకు ఆ అమ్మకి యాడ పెళ్లి అయిపోతుందో నాకు దక్కకుండా పోతున్నా దిగులుగా ఉండేది. ఇప్పుడు ఆ సంబంధం తప్పిపోయిందని తెలిసినాక మనసు ఊగుతా ఉండదు. ఒరే పిచ్చోడా, సంతోషంగా ఉన్నప్పుడు నవ్వేది కాదురా, బాధలో ఉన్నప్పుడు కూడా నవ్వుతా ఉండాల. నువ్వు నన్ను పిచ్చోడా అంటా ఉండవు. బాధలు ఉన్నప్పుడు నవ్వుతే నిన్ను కూడా పిచ్చోడా అంటారు. అయినా బాధ అనిపించేవాడికి తెలుస్తుంది, సముదాయించేవాడికి ఏం తెలుద్దా బాధ? నీ వరకు వస్తాయి కానీ తెలదు. నేను నీ మాదిరి కాదు, ఎంత కష్టం వచ్చినా నవ్వుతూ నిలబడతా. చూద్దారా అది కూడా. రే, ఓసారి ఆ అమ్మని చూడాలనిపిస్తా ఉండదురా. చూద్దాంరా, కానీ అంతకంటే ముందు ఓ విషయం ఆలోచించాలి. ఏందా విషయం? ఆ కుటుంబం ఏదో డబ్బు కష్టంలో ఉన్నట్టున్నదిరా, ఎట్టయినా ఆదుకోవాలా. డబ్బులు కష్టాల్లో ఉండదా? నీకెట్ట తెలుసు? పెళ్లి మండపంలో మీ వదిన ఏం చేసిందో తెలుసునా? ఏం చేసింది? ఎంట్రన్స్ లో టెడ్డీ బేర్ డ్రెస్ వేసుకున్న ఒక మనిషిని చూసినావు కదా? అవునా? ఆ మనిషి ఎవరో కాదురా, మీ వదినే. ఇదేంద్రా చిన్నపిల్లకాయల మాదిరిగా అట్టాన్ని ముచ్చట్లున్నాయి వదినికి? తను ముచ్చటపడి ఆ వేషం ఏం వేయలేదురా, తన కుటుంబానికి ఓ 1000 రూపాయలు వస్తానే వేసింది. అవునా? ఎంత ఇబ్బందులు లేకపోతే ఓ ఆడపిల్ల దొరికిన పని అలా చేస్తా చెప్పు. కరెక్టేరా. మరి ఇప్పుడు ఏం చేద్దామని నీ ఆలోచన? కనీసం ఓ 10,000 ఆ ఎమ్మికి సాయపడాలని ఉంది. ఇప్పుడే కాదు, ఎప్పుడు అవసరమైనా అండగా నిలబడాలని ఉంది. నీ ఆలోచన బానే ఉండదు, కానీ మనకా డబ్బులు ఏడున్నాయి? ఇంట్లో డబ్బులు తీసేయడమే. రే, అమ్మకి తెలితే చంపేస్తుంది. తెలిస్తే కదా, అప్పుడు చూద్దాంలే. రే, ఏదైనా ఆలోచన చేస్తే ఆ తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయో కూడా ఆలోచించాలరా. నేను ఆ ఎమ్మిని ప్రేమిస్తా ఉండా, తన కష్టం చూసి ప్రశాంతంగా ఉండలేకపోతుండా. ఏం జరిగినా తనకి సాయంగా ఉండాలి. అది సాయం అనకూడదు, తోడు అనాలి. నేను తోడుగా ఉంటాను రా. సరేరా, అట్నే గాని. మరి నువ్వు డబ్బిస్తా ఏమి తీసుకుంటుందా? తీసుకునేటట్టు చెయ్యాలా? సరే, నువ్వేదో ఫిక్స్ అయినట్టున్నావు, అట్నే గాని. మరి ఆ ఇంటికి పోయేదట? ఆల్రెడీ మనం టీవీ రిపేర్కి ఇచ్చున్నాం కదా, అది తీసుకునే నెపంతో పోదాము. అయితే మళ్ళీ సింగేటప్. తల తిడుతుండదురా, చూసుకోరా. అట్నే రా, పద.
మెల్లగా నడిపోడా చూసుకో. ఏ బాయ్ సాబ్ అందరు కోయి హే कोई है ఎవరు? మాకి టీవీ మీకు రిపేర్ కి ఇచ్చాం, తీసిపోనీకి వచ్చాం. ఉండండి, అప్ప అని పిలుస్తాను. అప్పా అప్పా! ఇదేందిరా ఏళ్ళని చూసేదానికి వస్తే అప్ప అని పిలుస్తాను పోతుంది. ఏయ్, కనీసం నీకు దర్శనమైనా దొరికిందిరా. నాకింకా నా దేవత కనిపించలేదు. బాయ్ సాబ్. ఎవరు? దర్శనం అడిగలేదు, ఎలా కనిపించిందిరా? మేము టీవీ రిపేర్ కి ఇచ్చినాము. కొని మంచినీళ్ళేగా తెస్తాను. దర్శనం అయింది కదరా? దర్శనం అయిపోయింది, కానీ దర్శనం ఇచ్చినట్టే ఇచ్చి తక్కువ మాయం అయిపోతా ఉండదు చూడరా. నువ్వు మంచినీళ్ళు అడిగినా మంచినీళ్ళు తీసుకుని వస్తుంది, కానీ మా ఆవిడ రా అమ్మ మెరుపు తెగలాగా టక్కున అట్ట వచ్చింది, అట్ట పోయింది. ఇప్పుడు మళ్ళీ ఎట్ట రప్పించాలో తెలియలా. చూద్దాంరా, ఏదో ఒకటి చేద్దాంలే. శుక్రియా శుక్రియా. మీది పేరు ఏమి అన్నాయి? నేనేమీ అనలేదు. మీది పేరు ఏమి? సింగు. ఏంది కథ? ఏమీ లేదు, ఊరికేనా పేరు అడిగినాయి. వచ్చిన పని చూడు, ఈ పేర్లు వివరాలు వద్దు. ఏంది ఈడ ఈగలు ఇన్ని ఉన్నాయి? యారమ్మా? బాయ్ సాబ్, టీవీ రిపేర్కి ఇచ్చినాం కదా, తీసుకుపోదామని వచ్చినాం. అవునా? అది చిన్న పనే, అయిపోయి ఉండదు. ఒక్క నిమిషం చెక్ చేసిస్తా. ఠీకే ఠీకే. గ్లాస్ ఇవ్వండా. నాకు ఇంకొన్ని మంచినీళ్ళు ఇస్తాయి. పోయి. మీది తమిళ వారా? ఆమంగా. తమిళ వాళ్ళ ఇంట్లో ఫిల్టర్ కాఫీ చాలా బాగుంటాయి అంటాయి. ఒక్క కాఫీ తాగాలి. అమ్మా, కాఫీ తీసుకొచ్చేవు. బాయ్ సాబ్, మీకు టీవీ రిపేర్లో నెలకి ఎంత వస్తాయి? ఎందుకు బాబు అవన్నీ? ఊరికే జనరల్ నాలెడ్జ్ అడుగుతాయి. ఏమొస్తుంది? అన్నీ చిన్న చిన్న పనులే కదా. టీవీలు కూడా ఎక్కువ రిపేర్కి రావు, ఏదో ఇంటెద్దకి చిన్న చిన్న అవసరాలకి వస్తాయి. కాఫీ. ఏంది కాఫీ? ఆ ఏమి చెప్తే ఈ ఏమి తీసుకొచ్చింది? కాఫీ తాగండా, అడిగారు కదా. టీవీ రెడీ అయిపోయింది, తీసుకెళ్ళండా. ఎంత అయింది? 150. ఏంటి, టీవీ రిపేర్కి ఓన్లీ 150? మాది 500 ఇస్తాయి, తీసుకోండి. వద్దు బాబు, ఊరికే ఇచ్చేది భిక్ష, కష్టం కాదు. నా పనికి తగ్గ దుడ్డివ్వండా. 150. తీసుకోండి. కాఫీ బహుత్ అచ్చా హై. మీది ఇల్లు చాలా బాగున్నాయి, మీది మంచి ఫ్యామిలీ. అవునా? ఇది బాడుగిల్లు, మా ఇల్లు కాదు. సరే, దుడ్డిచ్చారు కదా, ఇక బయలుదేరండా. శుక్రియా శుక్రియా. పట్టుకోండి. పక్కడొచ్చి మీరు
ఎవరా చిన్నడా భలే ఆనందంగా ఉండవు. నువ్వేం చేసినావో? నేను ఆ అమ్మకి లెటర్ ఇచ్చేస్తా. పూర్ణి బాండా బాడా లెటర్ ఇచ్చేసినావా? ఎప్పుడు ఇచ్చినావురా? నేను చూడలేదా? మరి అదే తెలివితేటలంటే. వాళ్ళందరూ ఆడున్నా కూడా ఆ ఎమ్మి చేతికి నైస్గా లెటర్ ఇచ్చాను చూడు. రెండు ఫాలోవరా. నేను లెటర్ ఇచ్చేదేంద్రా, ఆల్రెడీ ఐ లవ్ యూ అని చెప్పేసిన. నేను కూడా చెప్తాను ఐ లవ్ యూ. ఏదో నువ్వు అక్కడే చెప్పినట్టు ముందు మా యావని లెటర్ చదవనే. అవును, ఎందుకు నువ్వు డబ్బులు ఇస్తున్నావు కదా, అదేమైంది? డబ్బులు ఆనబెట్టేసి వచ్చేసోళ్ళ ఓళ్ళే చూసి తీసుకుంటారులే. రేయ్, ఆడ పెట్టి వస్తే వాళ్ళకి ఎట్టర్థం అవుతురా? ఇంట్లో డబ్బులు దొరికితే ఏం చేస్తారా? రోడ్డు మీద దొరికినవైతే ఈ డబ్బులు ఎవరు అని విచారిస్తారు. ఇంట్లో డబ్బులు దొరికితే ఎవరిని అడుగుతారో ఏమని అడుగుతారో. ఆ డబ్బులు ఆడి నుంచి వచ్చాయి అర్థం కాదు గాని అవసరానికి వేరే దారి లేక ఉపయోగించేసుకుంటారు. పోలేరా, ఎట్టగట్టు నువ్వు అనుకున్నా చేసినావు. ఇంతే కాదురా, ఇంకా చాలా చేయాలా. ఏమి మళ్ళీ ఎట్లా ఇంకా టీవీలు వేద్దామంటావు రిపేర్కి? అది కాదురా, ఏదో ఒకటి ఆలోచించాలబ్బా. సర్లేరా, ముందు బండిది అలా. హలో, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. రే, ఇదేంద్రా వదినాటి నుంచి ఫోన్లో మాట్లాడుతున్నట్టు హలో నరుతా ఉండదు. ఇదేంద్రా వదినొస్తా ఉండదే. కొంప తీసి నేను లెటర్ ఇచ్చింది చెప్పేసింది ఏందా అమ్మి? భయపడ మాకరా, కమ్మున ఉండు. లెటర్ ఇచ్చినట్టు తెలుసుంటే ఈ పాటికి మీ వదిన మాత్రమే కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చేసుండేవాళ్ళు. వేరే ఏదో అయి ఉంటుంది. బోలియే మేడం, బోలియే బోలియే. బోల్తాను. నేను నీతో మాట్లాడాలా. ఓ అవునా మేడం, ఏమీ మాట్లాడాలో చెప్పండి మేడం. నీతో ప్రైవేట్ గా మాట్లాడాలా? మీ జిల్లు సింగ్ ని పంపించండా. జిల్లు సింగ్, నీది టీవీ తీసుకొని ఆటోలో పో. ఆటో ఆటో. అరే లల్లుబాయ్, మీది సింగిల్ గా పోవడం సేఫ్టీ కాదేమో, మాది కూడా వస్తుంది. నాది సేఫ్టీ నేను చూసుకోగలను. నీది టీవీ తోలుకొని ఆటోలో పో. టీకే బాయ్, కొంచెం సాయం పట్టండి. చలో చలో బాయ్. టీకే బాయ్. अच्छी बात है. बोलिए मैडम, बोलिए. బండి తీసుకుని ఈ వీధి చివరిలోకి వెళ్ళు. అక్కడికొచ్చి ఎక్కుతా. ఇక్కడ వీధిలో నీ బండెక్కి రావడం మా ఇంట్లో వాళ్ళు వీధిలో వాళ్ళు ఎవరు చూడకూడదు. ठीक है मैडम, ठीक है. जल्दी आ जाओ. హలో అమ్మి, సారీ అమ్మి అని రాస్తా ఉండా. ఏం చేసేది, నీ పేరు కూడా నాకు ఇంకా తెల్ల. నీతో చాలా మాట్లాడాలని ఉండదు. నీతో మాట్లాడేదానికి కళ్యాణ మండపంలో ఎన్నో తూర్లు ట్రై చేసిన, కానీ నువ్వేమో కళ్ళ మట్టి నీళ్లు పెట్టుకుని గుటగుటా ఏడుతా పరిగెత్తుకుంటా పోతా ఉండవు.
నువ్వు అట పారిపోతా ఉంటే నేను ఇంక యాడ చెప్పేది నా మనసులో మాట. అందుకే ఏరే దారి లేక ఈ లెటర్ రాయాల్సి వచ్చింది. ఇంతకు ముందు ఎప్పుడు నాకు లెటర్ రాసిన అనుభవం కూడా లే. ఇదే నా తొలి ఉత్తరం. చించి అవతల పడేస్తావో దాచుకుంటావో నీ ఇష్టం, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను నీకోసం ఎదురు చూస్తా ఉండా, నీతో మాట్లాడాలనుకుంటా ఉండా. నేనేం మాట్లాడాలనుకున్నానో ఏంది అనేది ఈ ఉత్తరంలో రాసేది నాకు ఇష్టంలా. అది నీతోనే చెప్పాలా. నేరుగా నీ ముందు నిలబడి చెప్పాలనుకున్నా, కానీ నువ్వు నాకు ఆ అవకాశం ఇవ్వడంలా. అందుకే వేరే దారి లేక ఫోన్లో మాట్లాడదాం అనుకుంటా ఉండా. 823945 నువ్వు ఈ నెంబర్కి గంటలోగా ఫోన్ చేస్తావని ఎదురు చూస్తూ ఉంటా. ఫోన్ రాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు, కానీ ఫోన్ వస్తుందని ఆశతో ఎదురు చూస్తూ ఉంటా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు కానీ ఫోన్ చేయకపోతే నేను తిండి తిన్నో, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. నేను పసుల నుండి చచ్చిపోతే ఆ పాపం నీదే, గుర్తుపెట్టుకో. ఏంది, అర్థమైందా లేదా? అర్థమయ్యే ఉంటుందిలే. సరే ఉంటా, బాలాజీ. నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయిత్తు, నేను రోమియోగా మారినది లగ్గాయిత్తు, నాకు గుండెల్లోన పుట్టుకొచ్చే సగ్గాయిత్తు, అది బామ కాదు బాకు. ఏం సింగు, పాట తెలుగులో చాలా స్పష్టంగా పాడేస్తుందా? ఆహా, మీరు మాకి పక్కన ఉంటే తెలుగు పాటలు వస్తాయి, ఇప్పుడు హిందీలో పాడుతాయి. మేరీ సప్నోं की रानी कब आएगी तू, आई ऋतु मस्तानी कब आएगी तू, बीत जाए जिंदगानी कब आएगा तू, चलिया तू चलिया, मेरी सपनों की रानी कब आएगी तू. ఆప్తావా? మీకీ పాట నచ్చలేదు హై? బండి ఆప్తావా? పక్కకి ఆప్తా హై. హా బోలో అమ్మీ బోలో. మాకి ఏదో మాట్లాడాలని మీది ఇక్కడికి తీసుకొచ్చినాయి. మీది మాటలు వినేకి మాది చెవులు వెయిటింగ్. చాలా ఓవర్ యాక్టింగ్. ఎందుకు ఈ వేషాలు వేస్తున్నావు? కనిపెట్టేసినవా? అనుకుంటానే ఉండా. నువ్వు నాతో మాట్లాడాలని బండి ఎక్కినప్పుడే నాకు అనుమానం కొట్టింది. పోన్లే, ఎట్టయినా నీకు తెలియాల్సిందే కదా. నాకు తెలియాల్సింది ఇంకా కొన్ని ఉన్నాయి. ఏం తెలియాలమ్మి నీకు? ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకోవాలనా? చెప్పు, నా గురించి నీకేం తెలియాలా అన్నీ చెప్తా. అసలు ఎందుకు నా వెంట పడతా ఉండవు? ఏందమ్మే నువ్వా తెలిసిన విషయాన్ని అడుగుతా ఉండవు? ఆల్రెడీ చెప్పినాను కదా, నువ్వంటే ఇష్టం, ప్రేమిస్తా ఉండా, పెళ్లి చేసుకొని నీతోనే బతకాలని ఆశపడతా ఉండానే. సరే అనే నీ మాట కోసం ఎదురు చూస్తా ఉండా. నీకిప్పటికే చాలా మంచిగా చెప్పాను, అర్థం కాలేదా? నా వెంట పడకు, నాకు అలాంటి ఉద్దేశం లేదు. కానీ నాకున్నది, నిన్ను ప్రాణంగా ప్రేమిస్తా ఉండా. చాలు, ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏంటిది? డబ్బు. ఇదెందుకు మా ఇంట్లో పెట్టా? చిచ్చే, నేను మీ ఇంట్లో డబ్బులు పెట్టడం ఏంది? నాటుకోలు ఆడుకు. నువ్వు డబ్బులు తీసి పెట్టడం నేను చూశాను. సరే, దుడ్డిచ్చారు కదా, ఇక బయలుదేరండి. శుక్రియా శుక్రియా. పట్టుకోండి. అంటే అది ముష్టిదాన్ని అనుకున్నావా నన్ను? డబ్బులు పడిస్తే నీ వెంట కుక్కలా తోకూపుకుంటూ వచ్చేస్తాను అనుకున్నావా నువ్వు? అయ్యో అమ్మే, ఎందుకు అంత మాట అంటున్నావా? నీ మీద నాకు ప్రేమ కంటే గౌరవం ఎక్కువ. నేను ఎంతగా గౌరవిస్తున్నానో నాకే తెలుసు. దయచేసి ఇట మాట్లాడబాక, బాధగా ఉండదు. నువ్వు నీ కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు. సంపాదన కోసం దొరికిన ప్రతి చిన్న పనిని, కష్టమైన పనిని కూడా చేస్తూ ఉండవు. నీ మీద నాకు ఎప్పుడూ గౌరవమే. నేను ప్రేమ పేరుతో నీ చుట్టూ తిరగాలని కోరుకోలేదమ్మే. నీకు తోడుగా ఉండాలని ఆశపడుతుండా, నీకు అండగా ఉండాలని ఆరాటపడుతుండా.
ఏదో రకంగా నిన్ను ఆదుకోవాలనే ఆ డబ్బు ఆడ పెట్టొచ్చాను కానీ అవమానించాలని కాదు. ఏయ్, నువ్వెవరు ఇవన్నీ చేయడానికి? మే ప్లీజ్ అటనబాక, బాధేస్తున్నది. బాధపడుతుంది నేను గతి లేని దానే కావచ్చు కానీ క్యారెక్టర్ లేని దాన్ని కాదు. నీ డబ్బులు అక్కడ పడేసి నన్ను ముష్టి దానిలా ట్రీట్ చేశావు. ఆత్మాభిమానంతో బతుకుతున్న దాన్ని అవమానించావు. అమ్మి ప్లీజ్ అమ్మి అటనబాక, నేను నిన్నెప్పుడు తక్కువ చేసి చూడలా. ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయల కోసం నువ్వు టెడ్డీ బేర్ డ్రెస్ వేసుకొని ఒక్కపోతలో కష్టపడడం నాకు చాలా బాధ అనిపించింది. అందుకే ఇటు చేసిన. చూడు, నీ జాలో దయో నాకక్కర్లేదు. నీ డబ్బులు తీసుకో. అమ్మి ప్లీజ్, ఈ డబ్బు నీ కాడనే ఉన్నాయి. ఈ డబ్బులిచ్చి నన్ను అవమానిస్తా ఉండవు. ప్లీజ్ తీసుకోండా. నీకు దండం పెడతా తీసుకో. నా మీద జాలి చూపించుకు, అది నాకు పరమ అసహ్యం. అది జాలి కాదమ్మి, ప్రేమ. ఈ పిచ్చి మాటలే వద్దంటున్నాను. నాకు ప్రేమ మీద కానీ పెళ్లి మీద కానీ అసలు ఇంట్రెస్ట్ లేదు. లేదు, నేనంటే నీకు ఇష్టమే, కానీ చెప్పకుండా దాచేస్తుండవు. అసలు ఇష్టం లేదు. అబద్ధం. అదే నిజం. అయితే ప్రూవ్ చేయి. ఏం ప్రూవ్ చేయాలి? నీకు నేనంటే ఇష్టం లేదు అని. ఎలా ప్రూవ్ చేయమంటావ్? నాతో వచ్చి ఒక కప్పు కాఫీ తాగు. ఏంటి?